తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఆలస్యం చేయడం మీ ఆడవాళ్ల జన్మ హక్కు, ఎదురు చూసి వెదవవటం మా మగాళ్ల కర్మఫలం. కమాన్, స్పీక్ అవుట్ రేణు. నేను ఫోన్ చేస్తే లేట్గా వస్తావు సరే, నువ్వు ఫోన్ చేసి కూడా లేట్గా రావటం అంటే దిస్ ఇస్ టూ మచ్ రేణు. అసలు నీ పేరు రేణు అని కాదు, టైంకి రాను అని పెట్టాల్సింది. ఏ రేణు, నేను ఊరికే కామెడీ చేస్తున్నాను, నిన్ను హర్ట్ చేయాలని కాదు. సారీ సారీ సారీ, ప్లీజ్ ఏడవకు రేణు. ప్లీజ్ రేణు, నువ్వు నన్ను ఏడిపిస్తే బాగుంటుంది కానీ నువ్వు ఏడిస్తే బాగోదు. రియలీ సారీ, ఇంకెప్పుడు సరదా కూడా నిన్ను కామెంట్ చేయను. నేను ఏడుస్తున్నది నీ మాటలకు కాదు, మా ఇంట్లో ఉన్న పరిస్థితులకి. ఏమైంది రేణు? ప్రిస్క్రైబ్ చేయని ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారు. మేకవన్న పులిలా నీ మనసులో ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉంటాయని ఊహించలేకపోయాను. మంచితనం పేరుతో చేసిన నష్టం జీవితాంతం మర్చిపోలేను. హాస్పిటల్ నుంచి మన బాబునో పాపనో ఎత్తుకుని వస్తాను, గుమ్మంలో నిలబెట్టి దిష్టి తీస్తారు. ఇంట్లో అందరి కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను, కానీ ఇప్పుడు బాధపడకు మేఘన, హారిక చేసిన పని వల్లే మన అదృష్టం దూరం అయింది. నాకు మాటిస్తారా? చెప్పు. జరిగిందేదో జరిగింది. మీరింట్లో వాళ్లతో ఈ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడద్దు, గొడవ పెట్టుకోవద్దు. కిరణ్ వల్లే అత్తయ్య చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఇప్పుడు మనం కూడా అత్తయ్యని బాధ పెట్టడం మంచిది కాదండి. ఈ గొప్పతనం, నీ మంచితనం 4 గోడల మధ్య ఉండిపోవడం వల్లే ఇంట్లో ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. బిడ్డ పోయిందన్న బాధలో నేను మాట్లాడుతుంటే నీ భార్యదే తప్పన్నట్టు తరుణ్ వాదించాడు. అవునా? తరుణ్ అలా అన్నాడా? మరి అత్తయ్య గారు ఏం మాట్లాడలేదా? ఆరికి చేసిన తప్పుకి తిట్టింది. తరుణ్ వచ్చినప్పుడు మాత్రం వాడు గొడవ పడుతుంటే సైలెంట్ గా చూసింది. అమ్మ కదా సంజయ్, కొడుకుల మీద ప్రేమని బ్యాలెన్స్ చేస్తున్నారేమో. బ్యాలెన్స్ చేయడం కాదు, ఆ సైలెన్స్ వల్లే గొడవలు పెరుగుతాయి. తప్పుల మధ్య తేడా తెలియకుండా పోతుంది. ఇదిగో ఇలానే కోపం తెచ్చుకోవద్దు అని చెప్పాను. నిన్ను ఇలా చూస్తుంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది మేఘన? నా మీద నీకెంత ప్రేమ సంజయ్. సరే ఉండు, తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను. పెళ్ళం మీద పిచ్చి ప్రేమతో ఇంట్లో వాళ్ళందరినీ చెడ్డోళ్ళని చేయొచ్చని నా మొగుడు వల్లే తెలుస్తుంది.
మేఘన ఎలా ఉంది? ఎక్కడికమ్మా? మేఘనని చూడ్డానికి రా. వద్దమ్మా. అక్క ఊరుకో అక్క, బాధపడకు ప్లీజ్. నాకు మేఘన కంటే కోపం ఉషా. కడుపులో బిడ్డని చంపేంత కసాయిదన్నా నేను. అత్తయ్య బావగారు నేను కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు. తలుచుకుంటేనే కళ్ళల్లో నీరు, గుండెల్లో బాధ ఆగడం లేదు. నీలాప నిందలు దేవుళ్ళకే తప్పలేదు, మనుషులం మనమెంత. నిజం బయటపడిన రోజు నువ్వేంటో అందరికీ తెలుస్తుంది. అప్పటి వరకు నింద మోయాల్సిందే కదా ఉషా. నిందలు వేయడం, నిజాలు దాయడం ఇంట్లో కొత్తేం కాదు కదక్కా. నా వల్ల కావడం లేదు ఉషా. అత్తయ్య మేఘనక్కని జాగ్రత్తగా చూసుకో అన్నప్పుడు పాత గొడవలన్నీ మర్చిపోయి ప్రేమగా ఏం ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అనుకున్నాను. చూసుకున్నాను కూడా. కానీ నేనివ్వని టాబ్లెట్ ని ఇచ్చారు అని చెప్తుంటే అది నిజం కాదని వాదించలేక ఓడిపోయాను. వాళ్ళ మాటలకేం కాని నువ్వేం చదువురాని దానివి కాదు కదా. ఏ టాబ్లెట్ ఏంటో తెలిసే ఇస్తావు, అది నాకు తెలుసు. అయినా అబార్షన్ అయ్యే టాబ్లెట్స్ ఇంట్లోకి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అదే తెలియడం లేదు ఉషా. సీమంతం చేద్దామని చెప్పినప్పటి నుండి మేఘనాక అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఫంక్షన్ చెయ్యకపోతేనే బెటర్ అన్నట్టు మాట్లాడింది. అంటే నీకు మేఘనాక్క మీద అనుమానంగా ఉందా? నాకు జరిగిన అనుభవంతో చెప్తున్నాను. నిజం తెలియకుండా నేనేది మాట్లాడలేను. ఇంకొక విషయం, మేఘనక్క కళ్ళు తిరిగి పడిపోయే ముందు ఆమె పొట్ట చూసి 5 నెలల కడుపులా లేదే అన్నాను. అప్పుడు నన్ను కోపంగా చూసిందే తప్ప సమాధానం చెప్పలేదు. టాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగి వెంటనే పడిపోయింది. నువ్వు చెబుతున్న డీటెయిల్స్ బట్టి చూస్తే నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. మేఘన అక్క ఎప్పుడు తన తప్పులు కవర్ చేసుకోవడం కోసం ఎదుటి వ్యక్తుల్ని దోషుల్లాగా నిలబెడుతుంది.